రాష్ట్రంలో రాజకీయంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర మంత్రి ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. దాదాపు 15 నుంచి 16 టీంలు ఢిల్లీ నుంచి వచ్చినాయని చెప్తా ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 30-40 మందికి పైగా అధికారులు, అంతకు మించిన అధికారులు, అట్లాగే ప్రత్యేక బలగాలతోని తెల్లవారుజామునే పొంగులేటి నివాసానికి చేరుకొని, బంజారా హిల్స్లో ఉంది ఆయన ఇల్లు, అక్కడికి చేరుకున్నారు. అట్లాగే హిమాయత్ సాగర్లో ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది. మొన్నటి వరకు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినా మనం చూసినాం. ఆ ఫామ్ హౌస్లో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో హర్షారెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. వీళ్ళ కంప్లీట్గా ఎక్కడెక్కడైతే ఆయనకు నివాసాలు ఉన్నాయో అవన్నిట్లో అన్ని చోట్లలో కూడా, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు నివాసంలో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ బంధువులు ఎవరైతే నాకు దగ్గర బంధువులు ఉన్నారో వాళ్ళందరి ఇళ్ళకు కూడా పొద్దున్నే ఈడీ అధికారులు చేరుకున్నారు తెల్లవారుజామునే అని చెప్తా ఉన్నారు. అట్లాగే ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అని కంపెనీ ఉంది ఒకటి, ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాగే ఎవరైతే ఈ రాఘవ కన్స్ట్రక్షన్లో ఎండీలుగా కావచ్చు, ఇతర డైరెక్టర్లుగా ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇళ్ళకు కూడా ఈడీ అధికారులు చేరుకున్నారు. ఈయన లావాదేవీలకు సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇంత సడన్గా ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఇప్పుడు ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఇది చేస్తూ ఉన్నారు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే గతంలో కూడా ఒకసారి ఈడీ రైడ్స్ జరిగినాయి, ఐటీ రైడ్స్ జరిగినాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద. ఎలక్షన్స్ టైంలో కూడా రైడ్స్ జరిగినాయి. సో అప్పుడు అప్పుడున్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ చేయించిందని చెప్పి అప్పుడు ఆరోపణలు కూడా వచ్చినాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో. ఈ టైంలో రాష్ట్ర మంత్రి ఇంటికి మీదకి ఈడీ అధికారులు వచ్చారు. దీనికి సంబంధించి అయితే ఇంకొక కేసు కూడా ఉంది. ఏదైతే హర్షారెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి ఎవరైతే ఉన్నారో హర్షారెడ్డి గతంలో ఒక కాస్ట్లీ వాచ్లు సింగపూర్ నుంచి వాచ్లు తెప్పిస్తా వాచ్లు తీసుకొస్తూ ఉంటే ఒక వ్యక్తి ద్వారా తీసుకొస్తున్నప్పుడు అవి దొరికిపోయినాయి, లగ్జరీ వాచ్లు. వాటికి కస్టమ్ డ్యూటీ కట్టకుండా ఆ వాచ్లు తీసుకొచ్చినప్పుడు వాటిని కస్టమ్ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో 2-3 సార్లు ఆయన ఒకసారి విచారణకు పిలిచారు అధికారులు, ఒకసారి వచ్చి ఇంట్లో సోదాలు కూడా చేశారు హర్షారెడ్డి ఇంట్లో. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏమైనా మనీ లాండరింగ్ కింద అధికారులు కేసు నమోదు చేసిరా, లేదంటే వేరే ఏమైనా కారణాలు అనేది కూడా ఇంకా తెలియడం లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు సడన్గా ఈడీ అధికారులు రావడం, దీనికి కొద్ది రోజుల ముందే ఒక వారం 10 రోజులు 15 రోజుల క్రితము ఏదైతే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకున్నది. ఇందులో 2 ప్యాకేజీల పనులు విభజిస్తే అందులో మొదటి ప్యాకేజీ పనులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ దక్కించుకుంది, రెండో ప్యాకేజీ పనులు మెగా ఇంజనీరింగ్ కంపెనీ దక్కించుకుంది. సో ఇందులో మరి ఇది ఏమైనా కారణమైందా, ఈ కంపెనీకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు రావడం, ఇందులో ఎక్కడైనా మనీ లాండరింగ్ జరిగింది అంటే బ్లాక్ మనీ వైట్గా మార్చే ప్రయత్నం ఏమైనా జరిగింది అనే వీళ్ళకు ఉప్పందిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఇప్పటివరకు అయితే అధికారులు ఎవరు కూడా బయటికి రాలేదు, దీని మీద ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళు ఒకవేళ సోదాలు సాయంత్రం వరకు కొనసాగితే సోదాలు పూర్తయిన తర్వాత ఈడీ అధికారులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అది రెగ్యులర్ ప్రాక్టీస్గా ఉంటుంది. సోదాలకు సంబంధించి ఏం చేశారు, దేనికోసం వచ్చారు, ఏ కేసులో వచ్చారు, ఆ కేసు నెంబరు, ఇతరత్ర వివరాలన్నీ కూడా వాళ్ళు సాయంత్రానికి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాలకు సంబంధించి. కొద్ది రోజుల క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన బిలియనీర్లలో ఒకరుగా నిలిచారు. రాష్ట్రంలో అంటే తెలంగాణ నుంచి ఉన్నటువంటి బిలియనీర్లలో అంటే అత్యంత ధనవంతుల్లో ఒకరుగా హర్షారెడ్డి నిలిచిరు. దాదాపు 1300 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా హురున్ ఇండియా అనే ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో హర్షారెడ్డి నిలిచారు. హైదరాబాద్లో ఈయన 1300 కోట్ల ఆస్తితో మన రాష్ట్రం నుంచి బిలియనీర్లలో ఒకరుగా నిలిచారు. మొత్తం రాష్ట్రంలో 104 మంది వ్యక్తులు ఉంటే అందులో యంగెస్ట్గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఒక యంగెస్ట్ వ్యక్తిగా యంగెస్ట్ బిలియనీర్గా 1300 కోట్ల ఆస్తితోటి ఆయన ఈ హురున్ ఇండియా ఇచ్చినటువంటి రిచ్ లిస్ట్లో ముందు నిలిచారు. సో ఈ అన్ని పరిణామాలు చూస్తూ ఉంటే ఒకవేళ ఆ హురున్ ఇండియాలో వచ్చినటువంటి ఆ బిలియనీర్లను నిలవడం
దానిలో ఏమైనా మరి ఇంత ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఇంకేమైనా జరిగిందా? సో ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు చక్కర్లు కొడతా ఉన్నాయి. గతంలో అనేక ప్రాజెక్టులనే చేసిర్రు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కావచ్చు, బీఆర్ఎస్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కాంట్రాక్ట్ బిజినెస్ ఉంది కాబట్టి సివిల్ వర్క్ సంబంధించినటువంటి ప్రాజెక్టులలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో కావచ్చు, మిగతా చాలా ప్రాజెక్టులలో పొంగులేటి శ్రీనివాస్ సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ పనులు చేసింది. బట్ ఇప్పుడు సడన్గా కొన్ని సంఘటనల తర్వాత ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో ఎందుకు వచ్చారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కొడంగల్ లిఫ్ట్ పనులు వచ్చినాయి వీళ్ళ కంపెనీకి, అట్లాగే వీళ్ళ కొడుకు 1300 కోట్ల ఆస్తితోటి బిలియనీర్గా నిలిచిర్రు. ఇట్లాంటి సమయంలో సడన్గా ఈడీ ఎంట్రీ ఇవ్వడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇందులో ఇంకొక పొలిటికల్ యాంగిల్ కూడా ఏం చర్చ జరుగుతూ ఉంది అంటే, చాలా రోజులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మాట చెప్పుకుంటూ ఉన్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల నుంచి కూడా ఈ ప్రచారం జరుగుతూ ఉంది. ఏంది అంటే, రాష్ట్ర ప్రభుత్వంలో నేనే నెంబర్ 2గా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత నేనే అన్నట్టుగా ఆయన చెప్పుకొని తిరుగుతున్నారు. ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు, హౌసింగ్ మరియు రెవెన్యూ ఆ శాఖలకు మంత్రిగా ఉన్నారు ఆయన. కానీ ప్రభుత్వంలో నేనే నెంబర్ 2 అని చెప్పి 1-2 వేదికల మీద కూడా ఆయన చెప్పుకున్నారు బహిరంగంగానే. సో ఈ చర్చ నేపథ్యంలో చాలాసార్లు కూడా ప్రచారం ఏమొచ్చింది అంటే, రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోటే గండం ఉన్నది సీటుకి. రేవంత్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం సీఎంను మార్చాల్సిన అవసరం వస్తే అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా కావచ్చు, లేదు అంటే ఆయననే కొందరు ఎమ్మెల్యేలను తీసుకొని 2-3 జిల్లాల్లో ఆయన మనుషులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఆయన ఆర్థికంగా సహకరించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. ఒక దశలో బీజేపీలోకి కూడా పోతారనే ప్రచారం జరిగింది. సో ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ప్రచారాలు కూడా ఇవన్నీ జరిగినాయి. రాజకీయంగా కూడా చాలా గాసిప్స్ బయటకు వస్తూ ఉన్నాయి, ప్రచారం జరుగుతూ ఉన్నాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిని మార్చబోతున్నారు, కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు తెలంగాణకనే చర్చ కూడా ఉంది. అధిష్టానం రేవంత్ రెడ్డి మీద సీరియస్గా ఉంది, రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తారు అనే చర్చ కొద్ది రోజులుగా జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి టైంలో సడన్గా ఈడీ ఎంట్రీ ఇచ్చింది రాష్ట్రంలోకి. కొద్ది రోజులుగా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీదకే డైరెక్ట్గా ఈడీ అధికారులు వచ్చారు, సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో మరి వీళ్ళు ఏవైతేనే కంపెనీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆయన కుమారునికి సంబంధించిన కంపెనీల్లో ఆర్థిక లావాదేవీల్లో ఏమైనా తేడాలు ఉన్నాయి, బ్లాక్ మనీని వైట్గా చేసే ప్రయత్నం చేసిర్రు, అనాథరైజ్డ్గా మనీ ఫ్లోయింగ్ జరిగింది, మనీ ఫ్లోటింగ్ జరిగిందని ఏమన్నా వీళ్ళకు ఒప్పందిందా, లేకపోతే ఏదైనా పొలిటికల్ ఎజెండాతోటే ఇదంతా జరుగుతుందా? ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాలు చాలా హీట్ మీద ఉన్నాయి. సీఎం పదవి కోసం చాలామంది ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ప్రతిరోజు మనం వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి తరుణంలో మరి ఇది ఫైనాన్షియల్ యాంగిల్లో జరిగిందా లేక పొలిటికల్ యాంగిల్లో జరుగుతున్నదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో మొత్తానికి సాయంత్రానికి సోదాలు ఒకవేళ కంప్లీట్ అయితే, ఇవాళ సాయంత్రానికి సోదాలు ఒకవేళ కంప్లీట్ అయితే సాయంత్రానికి ఈడీ నుంచి ఒక అఫీషియల్ నోట్ వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ఈడీ సోదాలు అట్లాగే కంటిన్యూ అయితే 1 రోజా 2 రోజుల ఒకవేళ వాళ్ళకు కావాల్సిన డేటా అంతా సేకరించాలనుకున్నప్పుడు 2-3 రోజుల వరకు కూడా సోదాలు కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి తరుణంలో ఆ సోదాలు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేస్తారు కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో. అప్పుడు కానీ అసలు వీళ్ళు ఏ కేసులో వచ్చిర్రు, దేనికి సంబంధించి వీళ్ళకు సమాచారం వచ్చింది, ఏ సమాచారం కోసం వీళ్ళు రాష్ట్రానికి వచ్చిర్రు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో, కంపెనీల్లో, ఫామ్ హౌస్లో, వాళ్ళ బంధువుల ఇళ్లలో ఎందుకు సోదాలు చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ దీనికంటే కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ యాంగిల్ కంటే కూడా పొలిటికల్ యాంగిలే ఎక్కువ చర్చ జరుగుతూ ఉన్న సోషల్ మీడియాలో. పొలిటికల్ యాంగిల్లోనే ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ బామర్ది కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారని కావచ్చు, సొంత అన్నకి 1000 కోట్ల ప్రాజెక్టు ఒకటి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారని కావచ్చు, ఆ ఫార్మాసిటీ భూములకు సంబంధించి కూడా అపోజిషన్ పార్టీలు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిలలో ఎక్కడ కూడా స్పందించకుండా కేవలం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీదకి ఎందుకు వస్తుంది ఈడీ, ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎట్లా వస్తుంది అనే చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది. సో మనకు ఒక ఈవినింగ్ వరకు కానీ రేపు కానీ దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. స్టిల్ సోదాలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఎందుకు వచ్చిరనేది మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంది.